హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా మురుకులు ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా రేషన్ బియ్యంతో మురుకులు ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక చాట తీసుకున్నానండి. చాటలోకి కప్పుతో కానీ గ్లాస్తో కానీ బియ్యం కొలుచుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులన్నీ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. 4 గ్లాసులన్నీ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి రాళ్ళు, పురుగులు అట్లాంటివి ఉంటాయి కదండి, వాటన్నిటినీ తీసేసి బియ్యంలో ఉన్నటువంటి దుమ్మును కూడా చెరిగేసేసి, ఇలా చెరిగేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని చిన్నది ప్లాస్టిక్ బకెట్ ఉంటే ఆ బకెట్లో వేసిండానండి. మీరు పాత్రలో కూడా నానేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని 4-5 సార్లు బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసేసి మళ్ళీ ఈ బియ్యానికి నానేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 4 గంటలు నానేసుకుందామండి. 4 గంటల తర్వాత మూత తీసి చూస్తే బియ్యం ఇలా బాగా నానిండాయండి. బియ్యం ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లులో కానీ మిక్సీ జార్లో కానీ ఇలా నీళ్లు తక్కువగా వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి. నేను మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాను. నీళ్ళు కూడా ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ అంతా శనగపప్పు తీసుకున్నానండి. ఈ శనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపప్పు పిండిని జల్లీల్లో వేసుకొని బియ్యం పిండిలోకి జల్లించుకుందామండి. మనం వేసినటువంటి శనగపప్పు పిండి కూడా బియ్యంకి కరెక్ట్గా సరిపోతుందండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్లంతా సాల్ట్ వేసిండానండి. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అంతా వాముని చేత్తో మ్యాష్ చేసి వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ అంతా ఇంగువను వేసిండానండి. ఇంగువ ఎక్కువ వేసుకోవద్దండి ఫ్రెండ్స్, ఇంగువ ఎక్కువ వేసుకుంటే చేదైపోతాయి. నేను 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసిండాను. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి. కారపొడి కూడా మీకు కారం ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి. 2 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసిండాను. మీకు ఏ నువ్వులు అందుబాటులో ఉంటే ఆ నువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలిపేద్దామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ పిండిలోకి నేను నీళ్ళే వాడినలేదు. ఈ బియ్యం పిండికి ఈ శనగపప్పు పిండికి కరెక్ట్గా సరిపోయిందండి. వీడియోలో చూడండి, ఈ పిండి మరీ ఎక్కువ గట్టిగా లేదు, మరీ ఎక్కువ సాఫ్ట్గా లేదండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంత బటర్ని కరిగిచ్చి వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇప్పుడు మురుకులు చేసే గిన్నె తీసుకొని దీనికి నూనె అప్లై చేసి మనం కలిపి పెట్టినటువంటి పిండిని వేసుకొని మురుకుల్లాగా ఒత్తుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ షేప్లో మురుకులు చేసుకున్నానండి. నాకు ఇది నచ్చలేదు, అందుకు నేను మళ్ళీ మురుకులు చేసే ప్లేట్ చేంజ్ చేసి 1 స్టార్ ఉండే మురుకులు ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసిండానండి. నూనె బాగా కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మురుకుల్ని వేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1 స్టార్ మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మురుకు ప్రిపేర్ చేసేటప్పుడు గిన్నెలోకి వేసిండేది నేను చూపించలేదండి, ముందుగా చూపించాను కదండి. అలాగే రౌండ్గా మురుకులాగా వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మురుకుల్ని వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని 2 వైపులా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మురుకులు కాలిన తర్వాత నూనె తీసుకోదండి. ఇలా నూనె తీసుకోకన్నా ఉంటే ఈ మురుకులు కాలినట్టు. ఇప్పుడు ఈ మురుకుల్ని గిన్నెలోకి తీసుకుంటాము. ఇంతేనండి, అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. ఇవి బాగా చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకొని 15-20 రోజుల దాకా స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.